సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. తూప్రాన్లో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా హల్దీ వాగులో దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను కూడా వెలికితీశారు. మృతులు ప్రశాంత్, వికాస్, కొంతమి ఆనంద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? చందు, సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే సరదా కోసం వాగులోకి వెళ్లి స్నానం చేసేందుకు వాగులోకి దిగిన ముగ్గురు వ్యక్తులైతే గల్లంతయ్యారు. అయితే వర్గల్ మండలం నాచారం హల్దీ వాగులోని ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే తూప్రాన్ లో పెళ్లికి వచ్చినటువంటి ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డి ఈ ముగ్గురు వ్యక్తులు నాచారంలోని హల్దీ వాగులో స్నానం చేసేందుకు దిగడంతో ఆ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే వారు ఈ యొక్క వాగు లోతుగా ఉందని గమనించకపోవడంతో ఈ ప్రమాదము చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అరుపులు కేకలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు మృతదేహాలను అయితే వెలికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరు ముగ్గురు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన వారికైతే ఈ పోలీసులు గుర్తించారు. వీరి మృతితో వీరి కుటుంబీకులు అయితే కన్నులు మున్నరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నర్సాపూర్ లో విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పవచ్చు. ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మృతితో ముగ్గురి మృతదేహాలను అయితే అక్కడ తూప్రాన్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో కుటుంబ సభ్యులైతే ఈ యొక్క ముగ్గురు మృతితో కన్నులు మున్నర పరిస్థితి ఉంది. దీంతో మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఏదైతే సరదా గురించి ఈ వాగులోకి వెళ్లి ఈ ఘటన చోటు చేసుకోవడంపై చాలా ఆవేదన, కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.